పచ్చి బూతులు అసూగా రాస్తూ దాన్నే జర్నలిజం అని చెప్పుకునే నీచ పత్రిక ఈనాడు ఒక పెద్ద కథనం రాసింది. ఉత్తరాంధ్ర ఆయకట్టుకు గోదావరి ఆయువు, వేగంగా సాగుతున్న పోలవరం ఎడవకాలు పనులు, జగన్ సర్కార్లో రూపాయి పని చేయలేదు, కూటమి ప్రభుత్వంలో 9 నెలల్లో 564 కోట్ల పనులు పూర్తి, బిల్లులు సకాలంలో చెల్లిస్తే మిగిలిన పనులకు డోకా లేదు, వచ్చే ఖరీఫ్ సీజన్లోగా నీరందించే ప్రణాళిక. స్వయంగా మంత్రి చెప్పాడు, మేము ఇచ్చిన డబ్బులు మీరెట్టా దారి మళ్లించేసుకుంటున్నారయ్యా అని. అయినా కూడా సిగ్గులేని ఈ పత్రిక అట్లాంటి అబద్ధాన్నే రాస్తుంది. రెండవది, ఇప్పటికి అయిపోవాలి కదా, 2027కి పూర్తి అయిపోతుందని చెప్పారు. ఇప్పటికీ ఇంకా కాలువ పనులు పూర్తి చేయడం ఏంది? ఇంకోటి, జగన్ పైసా కూడా పని చేయలేదా? మరి గేట్లన్నీ ఎవడు పెట్టాడు? రామోజీరావు గారు పెట్టాడా, లేకపోతే ఈనాడు కిరణ్ గారు పెట్టాడా, లేకపోతే ఈనాడు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏమైనా మధ్యలో దించారా? అంతకుముందు 2019లో జగన్ వచ్చే నాటికి కట్టడానికి బిగిన్ చేయడానికి సందర్భానికే కదా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అదేమంటే అందులో జగన్ నిర్లక్ష్యం అంట. ఏది, అతను పవర్లోకి వచ్చిన దానికంటే ముందే అక్కడ బ్రీచెస్ పడిపోయి కొట్టుకుపోతే, పోయి పవర్లోకి వచ్చిన 3 నెలల్లో కొట్టుకుపోతే అంతకుముందు పెట్టినటువంటి పెద్ద గొయ్య కారణంగా జరిగిందని వెళ్తే కూడా అది పచ్చి అబద్ధాలే రాస్తారు. నీచాతి నీచం, నీచమైనటువంటి జన్మ, మనిషి జన్మ ఎత్తినందుకు కనీసం ఒక్క రవ్వ కూడా మనుషుల్లాగా ప్రవర్తించని నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఈ స్టోరీ చూస్తే. అప్పుడు కట్టినటువంటిే కదా గేట్లన్నీ ఏర్పాటు చేసినటువంటిది, పెద్ద పెద్ద గేట్లు. అప్పుడు ఏం పూర్తి కాలేదని, ₹1 పని కాలేదని చెప్తున్నారంటే ఇలా మనుషులు అనాలా పశువులు అనాలా అనేది వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పాలి.